ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు సజీవనాథ్. నేను వెల్దుర్తి నుండి వచ్చాను, కర్నూలు డిస్ట్రిక్ట్. మా మమ్మీ డాడీ నన్ను ఇంట్రెస్ట్తో ఇక్కడికి పంపించారు. మెయిన్గా నాకు సపోర్ట్ చేసింది మా పెదనాన్న. ఇక్కడికి వెళ్ళి నేర్చుకో అని చెప్పాడు. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కర్నూలులో ఉన్నాను. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత నాకు భయం వేసింది. నేను ఉంటానో నేను నేర్చుకోలేనో అనే భయం చాలా వేసింది. కానీ ప్రేయర్ చేసుకున్నా, దేవా నేను నేర్చుకుంటానో లేదో నువ్వే నాకు తోడు ఉండి నాకు ఎలాగైనా హెల్ప్ చేయని ప్రేయర్ చేసుకున్నా. తర్వాత నేను ఇక్కడికి రావడానికి గల కారణము మెయిన్గా మా పెదనాన్న. తను ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేసిన తర్వాత నన్ను పంపించాడు. నువ్వు వెళ్ళు నాన్న, నువ్వు వెళ్తే ఇంకా బాగా నేర్చుకుంటావు. మందిరంలో పాస్టర్ గారు తప్ప ఎవరు ప్లే చేయడం లేదు, అదేదో నువ్వే మొదటివాడవు గడపటివాడవు కావాలి అని నన్ను మా పెదనాన్న చాలా ఇంట్రెస్ట్తో పంపించాడు. నేను ఇక్కడికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా నేను ఆలోచించా, నేను వెళ్ళాలా లేదా, నేను అక్కడికి వెళ్తే నేను సెట్ అవుతానా లేదా అని చెప్పి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 days అన్స్టేబుల్గా ఉన్నా. నాకు కార్డ్స్ కానీ, స్కేల్స్ కానీ, సరళేశ్వరాలు కానీ ఏవి నాకు తెలియదు. అసలు సరిగమప అంటే కూడా నాకు అసలు కీబోర్డ్లో ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఒక చూసి సంతోషించేటోడిని, కానీ నేను ఎప్పుడు కీబోర్డ్ కానీ ఏది నేను ఇంతవరకు ప్లే చేయలేదు. ఫస్ట్ టైంగా నేను సరళేశ్వరాలు ప్లే చేసేటప్పుడు నా చేతులు చాలా నొప్పి పుట్టాయి. నేను చేస్తానో చేయలేనో, నేను ఇంటికి వెళ్ళిపోదామని ఒక 3 days తర్వాత అనుకున్నా. కానీ మా పెదనాన్న కాల్ చేశాను, అలాగే మా సేవకునికి కూడా కాల్ చేశాను. అయ్యా నాకు ఇలా ఉంది పెదనాన్న, నాకు ఇలా ఉంది, నేను చేస్తానో చేయలేనో, నేను ఇంటికి వచ్చేస్తా అంటే, లేదు నాన్న నువ్వు ప్రేయర్ చేసుకో, నువ్వు ధైర్యంగా ఉంటూ మేము కూడా ప్రేయర్లో పెడతామని చెప్పారు. నాకు చాలా హెల్ప్ఫుల్గా, నాకు సపోర్టింగ్గా అగస్టిన్ అన్న గారు కానీ, నాన్సీ గారు కానీ, చార్లీ అన్న కానీ, విలియం అన్న కానీ, లారెన్స్ అన్న, హెజ్రా అన్న, వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అండ్ చాలా దగ్గర ఉండి కార్డ్స్ ఎలా ప్లే చేయాలి, హ్యాండ్స్ ఫింగరింగ్ ఎలా చేయాలి అని నాకు చాలా సపోర్ట్గా చేశారు. అండ్ నాకు హాస్టల్లో కూడా చాలా కన్వీనెంట్గా ఉంది. ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా తక్కువ చేయడం లేదు. బయట నుండి వచ్చారు కదా, వీళ్ళకి ఏదో ఒకటి చేస్తా అయిపోయింది అనేది కాకుండా చాలా మంచిగా, చాలా క్వాలిటీ ఫుడ్తో, క్వాలిటీ గల రూమ్స్, అండ్ మాకు షెల్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మేము ఫస్ట్ రోజు ఇబ్బంది పడినప్పుడు అన్న కూలర్స్ తెచ్చి మా కోసం చాలా ప్రయాసపడి మా కోసం చాలా చేశారు. ఇందులో బట్టి మేము అగస్టిన్ అన్న గారిని మర్చిపోలేము. అండ్ ఇలాంటి కోచింగ్ మరి ఎక్కడ దొరకదు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇక్కడ ఎక్కడ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఇటువంటి తక్కువ బడ్జెట్లో కోచింగ్ కీబోర్డ్ నేర్చుకోవడం అన్నది ఎక్కడా జరగదు. సో మీ పిల్లలు కానీ, మీ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ఇలాంటి క్యాంప్స్కి హల్లెలూయా మ్యూజిక్ స్కూల్కి పంపియండి. ఖచ్చితంగా ఎవరు మర్చిపోవద్దండి. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను మంచి స్థాయిలో చూస్తారు, ఇంకా బాగా నేర్చుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్.